నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. తాజాగా ఆయన ఓ వీడియోలో మాట్లాడుతూ తనకు ఏ రాజకీయ పార్టీ మద్దతు లేదని తెలిపారు. నాకు రాజకీయ పార్టీల అండ లేదని, అది ఈ పార్టీకే మీకు అర్థం అయి ఉంటుందని రఘురామ చెప్పుకొచ్చారు. నేను ఏ పార్టీలో సభ్యుడిని కాను కాబట్టి నాకు ఏ రాజకీయ పార్టీ మద్దతు ఇవ్వలేదు అని ఆయన పేర్కొన్నారు. దీంతో ఆయన రాజకీయాల నుండి తప్పుకుంటున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. చంద్రబాబు లాంటి గొప్ప వ్యక్తి సీఎం కావాలని తాను పోరాటాలు చేశానని, అంతేకాని పదవుల కోసం తాను ఏనాడు ఆరాటపడింది లేదని రఘురామ చెప్పారు. ఇటీవల టీడీపీ, బీజేపీలో చేరిన నాయకులు ఎవరూ కూడా ఏనాడు కనిపించింది లేదని, జగన్ గురించి వ్యతిరేకంగా మాట్లాడడం చూడలేదని, వారు ఎక్కడైనా జగన్ గురించి మాట్లాడింది చూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. ఎంతమందికి టికెట్లు కేటాయించిన ఈ కూటమి తనకు సీటు కేటాయించకపోవడంపై రఘురామ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్పై తాను చేసిన పోరాటాలే తనకు శాపంగా మారాయని ఆయన వ్యాఖ్యానించారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా చంద్రబాబు సీఎం కావాలని కోరుకున్నానని, కానీ నాకే ఎటువంటి న్యాయం జరగలేదంటూ రఘురామ వాపోయారు. చంద్రబాబును జగన్ ముసలోడు అంటూ సంబోధించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇదిలా ఉంటే రఘురామకృష్ణంరాజు రాజకీయాల నుంచి తప్పుకోబోతున్నట్లు సమాచారం అందుతోంది. టీడీపీ అనుకూల మీడియాలో సైతం రఘురామకృష్ణంరాజు రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారంటూ వార్తలు వెలిశాయి. ఏ పార్టీ కూడా తనకు టికెట్ ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నరసాపురం బరిలో దిగాలని భావించిన రఘురామరాజుకు నిరాశ ఎదురైంది. పొత్తులో భాగంగా నరసాపురం సీటు బీజేపీకి దక్కడంతో ఆ పార్టీ నుంచి పోటీ చేయాలని భావించిన రఘురామకు గట్టి షాక్ తగిలింది. నరసాపురం అభ్యర్థిగా మరో వ్యక్తిని ఎంపిక చేయడంతో రఘురామకు మొండిచేయి ఎదురైంది. దీంతో టీడీపీలో చేరి ఎమ్మెల్యే సీటు సాధిద్దామని ఆయన చేసిన ప్రయత్నాలు ఏమీ కూడా ఫలించలేదని తెలుస్తోంది. అన్ని రాజకీయ పార్టీలు రఘురామకు టికెట్ నిరాకరించడంతో ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నారు. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.